గ్రహించండి. ఇవన్నీ జరుగుతాయి ఎప్పుడో తెలుసా? సంఘంలో మన ప్రవర్తనను మనం జాగ్రత్తగా కనిపెట్టుకున్నప్పుడు. దేవుని సన్నిధికి ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఆశీర్వదించబడాలి, లేకపోతే శాపాన్ని తీసుకొని వెళ్ళాలి. ఏం తీసుకొని వెళ్ళాలి? తీసుకువెళ్తే ఆశీర్వాదాన్ని ఈ స్థలంలో నుండి పొందుకొని వెళ్ళాలి, లేకపోతే శాపాన్ని అనుభవించాలి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ఈ పూట మన కుటుంబాన్ని మనం తీసుకున్నాం అనుకోండి. మన కుటుంబంలో కుటుంబీకులు మనతో బాగున్నారని మనం అనుకుందాం. అప్పుడు మనం వారితో ఎలా ఉంటాం? ప్రేమగా ఉంటాం. అవునా కదా? వారితో మనం ప్రేమగా మాట్లాడతాం, వారిని ప్రేమగా చూసుకుంటాం. అదే ఏదైనా మనలను బాధ పెట్టారే అనుకుందాం, వెంటనే ఏం చేస్తాం? కోపగించుకుంటాం. అవునా కదా? కోపపడతాం. అంటే మన కుటుంబంలోనే ప్రేమ పనిచేస్తుంది, కోపము పనిచేస్తుంది. అవునా కదా? మీరు చాలా జాగ్రత్తగా వినాలి ఈరోజు. మన కుటుంబంలోనే ప్రేమ ఉంది, కోపము ఉంది. అలాగే దేవుని మందిరంలోనికి వచ్చి మన ప్రవర్తన జాగ్రత్తగా మనం కనిపెట్టుకొని చూసుకోలేకపోతే ఒకటి ఆశీర్వదించబడాలి, లేకపోతే శాపాన్ని తీసుకొని వెళ్ళాలి. ఇంట్లోనే ప్రేమ కోపం రెండు ఉన్నప్పుడు దేవుని మందిరంలో ఆశీర్వాదము శాపము ఉండదంటారా? ఖచ్చితంగా ఉంటాయి. మీరు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎలా మీ ప్రవర్తనను కాపాడుకోగలుగుతున్నారు? గ్రహించండి. బయట ఉన్నట్లుగా దేవుని మందిరంలో ఉంటే సరిపోతుందా? బయట బ్రతికినట్లుగా మనం దేవుని ఎదుట బ్రతికితే సరిపోతుందంటారా? ఈ రోజుల్లో ఏ మనిషికి కూడా కాపుదల లేనటువంటి బ్రతుకులు. కుటుంబానికి కాపుదల లేదు, పుట్టిన బిడ్డకు కాపుదల లేదు, చనిపోయే వృద్ధాప్యంలో ఉన్న స్త్రీకి కాపుదల లేదు, సమాజానికి కాపుదల లేదు, ప్రాంతానికి కాపుదల లేదు. కాపుదల లేని జనుల మధ్యలో, ఎవరి స్వార్థం వారు చూసుకునేటువంటి జనుల మధ్యలో బ్రతుకుతున్నటువంటి బ్రతుకులు మనవి. ఎప్పుడు అస్తమిస్తామో తెలియదు. కొంత సమయం ఉదయిస్తున్నట్లుగా ఉదయిస్తాము, కొంత సమయానికి అస్తమించిపోతాం. చీకటి అలుముకుంటూ ఉంటుంది. కొంత సమయానికి వెలుగు, కొంత సమయానికి చీకటి. కాపుదల లేదు. ఓ వ్యక్తి తనను తాను కాపాడుకోవటానికి ఒక సైన్యాన్ని ఏర్పరుచుకుంటాడు. డబ్బుతో ఏర్పరుచుకోవచ్చు, పలుకుబడితో ఏర్పరుచుకోవచ్చు, మాటతో ఏర్పరుచుకోవచ్చు. ఏ విధము చేతనైనా ఒక వ్యక్తి తనను తాను కాపాడుకోవటానికి సైన్యాన్ని ఏర్పరుచుకుంటాడు. ఆ సైన్యం వలన తనకి ఏదో కాపుదల అని అనుకుంటాడే కానీ కాపాడబడగలుగుతాడా? నేను ఒక మాట మిమ్మల్ని సూటిగా అడుగుతా. ఈ దినాల్లో ఏ మనిషికి కాపుదలండి ఉందా? ఆదికాండం 4వ అధ్యాయం 9వ వాక్యాన్ని చూడండి. నీ తమ్ముడైనటువంటి హేబేలు ఎక్కడ ఉన్నాడు అని కయ్యూనును అడగగా అతడు, నేను ఎరుగను. ఏమయ్యా, నేను ఎట్ట కనపడుతున్నాను నీ కంటికి? నా తమ్మునికి నేనేమైనా కాపలాదారున్నా? నువ్వేమైనా జీతానికి నా తమ్మునికి నన్ను కాపలా పెట్టావా? వాడెక్కడ తాగి తందనాలు ఆడుతున్నాడో బాగా గ్రహించాలి. ఓ మనిషికి కాపుదల అని ఒకవేళ నువ్వు అనుకుంటే అది నీ భ్రమే. సొంత తమ్మునికే నేనేమైనా కావలివాడినా అని ప్రశ్నిస్తా ఉన్నాడు.
ఎవరితో? జీవం కలిగిన దేవునితో. నేనేమైనా కాపలాదారున్నా నా తమ్మునికి? ఈ రోజుల్లో ఎవరికి ఎవరు కాపలా ఉండేటువంటి వారు కాదండి. అందుకే మరలా నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. చాలా రోజుల క్రిందట ఓ బ్యాంకులో 100 కోట్ల దొంగతనం జరిగింది. దొంగతనం జరిగినటువంటి ఆ బ్యాంకు బయట ఎంతమంది కావలి వారు ఉంటారండి? అంటే ఆ బ్యాంకులో 100 కోట్ల దొంగతనం జరిగింది అంటే సెక్యూరిటీ ఎంతమంది ఉంటారంటారు? అంతమంది సెక్యూరిటీ ఉన్నా ఆ బ్యాంకులో దొంగతనం జరగకుండా కాపాడగలిగారా? డబ్బు పోకుండా కాపాడగలిగారా? ఏదో సమకూర్చుకోవాలి అనుకున్నటువంటి నీ జీవితంలో ఒకానొక దినాన దేవుడిచ్చినటువంటి ఆత్మ తిరిగి మరలా దేవుని యొద్దకు వెళ్ళక తప్పదు. దేవుని యొద్దకు తిరిగి వెళ్ళక తప్పదండి. అయితే అంతవరకు కూడా నీకు కావలి వారిగా ఉన్నటువంటి వారు, నీవు నమ్మినటువంటి వారు, లేకపోతే నువ్వు ఎదురు చూచి నీ జీవితంలోనికి వచ్చినటువంటి వారందరూ కూడా నిన్ను కాపాడుతారు అని నువ్వు ఎన్నటికీ తలంచొద్దు. నీ జీవితం దేవుని సన్నిధిలో నీ ప్రవర్తన ఎలా కాపాడుకొని నువ్వు ఎలా ముందుకు సాగుతున్నావో, నడిపించబడుతున్నావో జాగ్రత్తగా చూచుకో తల్లి. ఏదైనా అవసరం ఉంది నీ దగ్గర, ప్రజలకు నీ వద్దకు వచ్చి ఏమంటారో తెలుసా? గట్టిగా వాటేసుకుంటారు, నిన్ను అని ముద్దు పెడతారు కదా. అంతా నువ్వే అంటారు. ఆ మాటలోనే నువ్వు మనకేమర్థమైద్ది? ఈ వ్యక్తికి మనకేదో అవసరం ఉంది. అవసరం ఉన్నప్పుడు ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చి వాటేసుకొని, కౌగిలించుకొని, ముద్దు పెట్టుకొని అంతా నువ్వే అన్నప్పుడు నువ్వు పొంగిపోయి, పొర్లిపోయి సమస్తము నీకున్నదంతా సహాయం చేస్తావు. ఒక వారం నీకు ఫోన్ వస్తుంది, నువ్వు చేసిన మేలు మర్చిపోలేనమ్మా, నువ్వు నిజంగా నాకు మేలు చేయకపోతే నేను ఈరోజు చచ్చిపోయేదాన్నేమో, చచ్చిపోయేవాడినేమో అని మాట్లాడతారు. ఒక వారం తర్వాత ఫోన్ కాల్ అందుబాటులో ఉండదు. నువ్వు ఫోన్ కొట్టి 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 ఏమండి ఫోన్ అందుబాటులో ఉండదు. నువ్వు ఏదో కంగారుగా ఒక పని మీద హడావుడిగా బజారుకి బయలుదేరి వెళ్తున్నావు. మార్గం మధ్యలో నువ్వు మేలు చేసిన వ్యక్తి నీకు కనపడ్డాడు, సహాయం చేసిన మనిషి కనపడ్డాడు. ఆ మనిషి నీతో అన్న మాటలన్నీ నీకు గుర్తొస్తా ఉన్నాయి. అంతా నువ్వే, అంతా నా ప్రపంచం అంతా నువ్వే అనే మాటలు నువ్వు గుర్తు చేసుకుంటావు. ఎదురుగా వెళ్ళయ్యా ఫోన్ అందుబాటులో లేదు ఏంటయ్యా పరిస్థితి అంటే ఆ మనిషి ఏమంటాడో తెలుసా? నువ్వెంత అంటాడు. అవునా కాదా? అవునా కాదా? నువ్వెంత, నీ బ్రతుకెంత, నువ్వేనా ఏంటి అన్న వ్యక్తులను మనం చూడలేదా? అన్న వ్యక్తులను మనం కలుసుకోలేదా? అన్నవారి మధ్యలో మనం నడిపించబడలేదా? అందుకే దావీదు తన పుస్తకంలో ఏమని వ్రాసుకున్నాడో తెలుసా? నేనెంత, నా బ్రతుకెంతయ్యా. అసలు నేనెంత, నా జీవితం ఎంత? నా బ్రతుకు, నా జీవితం అంతా బెత్తిడే కదా. ఎంత బెత్తెడు. నేను నా బ్రతుకంతా, నా ఆయుష్ అంతా కూడా బెత్తిడే కదయ్యా. నేను బాల్యాన్ని చూశాను, యవన దశలో ముందు దశ చూశాను, యవన దశను చూస్తున్నాను, రేపు వృద్ధాప్యపు దశను కూడా చూస్తానో లేదో తెలియదు. ఎందుకంటే నేను రేపటి వాడను కాదయ్యా. రేపు బ్రతుకుతానో బ్రతకనో గ్యారంటీ లేని బ్రతుకు మధ్యలో బ్రతుకుతున్నవాడను. అందుకే నేనెంత, నా బ్రతుకెంత. ఎంతమంది అనగలుగుతున్నారు ఈ పదాన్ని? ఎంతమంది ఈ పదాన్ని అని ఏమండి ప్రభు ఎదుట ప్రార్థనాపూర్వకముగా ప్రవర్తనను కాపాడుకోగలుగుతున్నారు? ఒక్కటే అనుకున్నా నేను, ఈ ఉపవాస కూడికలు ముగించబడబోయే లోపు
నా ప్రార్థనకు తగిన ఫలం, ప్రతిఫలం రాకపోతే అన్న ఉపవాస కూడికలు ముగించబడబోయే లోపు నా ప్రార్థనకు ప్రతిఫలం రాలేదనుకో ప్రభువా అన్న. అప్పుడు ప్రభు ఏమన్నాడో తెలుసా? నీ ప్రార్థన నీతోనే నశించునుగాక అన్నాడు. ఏమన్నాడు వింటున్నారా మీరు? నీ ప్రార్థన నీతోనే నశించునుగాక అన్నాడు. అదేందయ్యా, ఇంత భారం కలిగి ఉపవాసాలుండి కనిపెట్టుకొని సంఘం కొరకు, కుటుంబాల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు ఈ సంవత్సరం అంతా కాపాడి ఈ రోజు వరకు కూడా కాపుదలగా ఉన్నావు కదా, కృతజ్ఞతాపూర్వకంగా ఉపవాసం ఉంటుంటే నువ్వేందయ్యా నీ ప్రార్థన నీతోనే నశించునుగా శక్తి వచ్చేవారు. వెంటనే దైవజనులు ఏమన్నారండి? నీ వెండి నీతోనే నశించునుగాక, నీ బంగారం నీతోనే నశించునుగాక, నీ ఆస్తి నీతోనే నశించునుగాక. ఇది వెండి వల్ల బంగారం వల్ల వచ్చే వరం కాదు, దేవుని కృప వల్ల వచ్చిన వరం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వెండి వల్ల బంగారం వల్ల వరాలు రావండి, కృపలో దాగి ఉన్నాయి. ఎందులో? కృపలో. అందుకే ప్రభు నాకు ఆ వాక్యం గుర్తు చేశాడు. నువ్వు మోకరించటం, ఉపవాసం ఉండటం, కన్నీరు విడవటం, ప్రార్థన చేయటం, ఇవన్నీ కృపలోనే ఇమిడిపోయి ఉన్నాయి. నువ్వు తల్లి గర్భంలో పుట్టకముందే దేవుని కృప నిన్ను గుర్తెరిగిందండి. నువ్వెవరో ఇంకా జనాలకు తెలియదు, నీ కుటుంబానికి కూడా నీ ముఖం ఎలా ఉంటుందో తెలియదు. తెలుసా? మీ అమ్మకైనా తెలుసా నీ ముఖం ఎలా ఉంటుందో? అలా తెలియక ముందే దేవుని కృప నిన్ను గుర్తెరిగిందండి. నువ్వు తెలుసు దేవునికి. అలా ఎరిగిన దేవుడు ఆయన నీకు కావలిగా ఉండడా? సైన్యాలు ఇవ్వలేని కావలి, నువ్వు కావలిగా అనుకున్న నీ కుటుంబీకులు ఇవ్వలేని కావలి, ఎవరి మీదో నమ్మకం పెట్టుకున్నటువంటి కావలి వారు వీరు నన్ను ఖచ్చితంగా కాపాడుతారేమో అని ఎదురు చూస్తున్న కావలి వారు ఇవ్వలేని కాపుదల నువ్వు ఆరాధించుచున్న దేవుడు తల్లి గర్భంలో పుట్టకముందే నీకు ఇచ్చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ మాట ఒక్కసారి చదవండి. యెషయా గ్రంథం 52వ అధ్యాయము 12వ వాక్యాన్ని చూడండి. లైవ్లో చూసేవారు కూడా బైబిల్ తెరిచి వాక్యాన్ని చదవాలి. మీరు త్వరపడి బయలు దేరరు, బాగా గ్రహించాలి ఈ పదాలు. యెహోవా మీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమునకు కావలి కాయును. ఈరోజు వాక్యం పేరు అదే, కావలివాడు. మనం ఆరాధించే దేవుడు ఎవరండి? కావలివాడు. నిన్ను అనుక్షణం కాపాడుకోవటానికి, నీకు కాపుదలగా ఉండటానికి, నీ కుటుంబానికి కాపుదలగా ఉండటానికి ఆయన ఈ లోకానికి ఏ రీతిగా వచ్చి ఏమైపోయాడో నీకు సమస్తము తెలుసు. మనం ఆరాధించే దేవుడు సైన్యాలు ఇచ్చే, కాపుదలనిచ్చే దేవుడు కాదు. కుటుంబాలు ఇచ్చే, కాపుదలను ఇచ్చే దేవుడు కాదు. కుటుంబమైనా కొంతవరకే, ఏర్పరుచుకున్న సైన్యమైనా కొంతవరకే, లోకంలో నువ్వు నమ్మిన వారైనా కొంతవరకే నీకు కావలి వారిగా ఉండగలిగి నిన్ను కాపాడతారేమో. కానీ నువ్వు ఆరాధించుచున్న దేవుడు, నువ్వు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేసేవాడు అయితే కాదు. నువ్వు ఆరాధించే దేవుడు నీ విశ్వాసాన్ని అవిశ్వాసముగా మార్చే దేవుడైతే కాదు. నువ్వు ఆరాధించే దేవుడు తృణీకరించబడిన నీలో నుండి లోకాన్ని శాసించగలిగిన రాజులను బయటికి తీసుకొని రాగలిగిన సమర్థుడండి ఆయన.
మీ సైన్యపు వెనుకటి భాగానికి ఆయన కావలిగా ఉండును. శత్రువు దాడి చేస్తాడేమో, బలహీనత దాడి చేస్తుందేమో, పోరాటంలో జయించలేనేమో, ఈ అప్పు సమస్యల నుండి బయటపడలేనేమో, నా కన్నీరు తుడిచేవారు నా దగ్గరికి ఇక నేను చచ్చిపోయేదాకా రారేమో, నా కుటుంబంలో అవసరాలు తీర్చబడవేమో. మంచి విషయం చెప్పనా? నిన్ను 6వ రోజు ఎందుకు చేశాడో తెలుసా? అన్నీ ముందు ఇచ్చి నిన్ను చివరి రోజు ఎందుకు చేశాడో తెలుసా? నీకు కావలసినవన్నీ ముందే సమకూర్చాడు ఆయన, ముందే సిద్ధపరిచాడు. 6వ రోజు ఇవన్నీ నువ్వు అనుభవించాలి, వాటన్నిటి పైన నువ్వు ఏలుబడి చెయ్యాలి అని చివరి రోజున నిన్ను చేసి నిన్ను ఆశీర్వదించాడు. ఏమని? నీవు ఫలించు, అభివృద్ధి చెందు, విస్తరించు, భూమిని నింపు, దానిని లోబరుచుకో. మరి మనం ఏం చేస్తున్నాం? ఇంకా ఇహలోక సంబంధమైన కాపుదల కొరకు ఎదురు చూస్తూ ఉన్నామా? ఇంకొక మాట కూడా మనం చదువుదాం. 127వ కీర్తన 27 అనగానే మీకు గుర్తొచ్చేసిందేమో అనుకున్నా. ఫస్ట్ వాక్యమే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాస వ్యర్థమే, యెహోవా ఒక పట్టణాన్ని కాపాడని ఎడల కావలి కాసేవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. నేను చిన్నపిల్లడప్పుడు గుర్కాలు తెగ తిరిగేవారు. గుట్కాలు కాదు, గుట్కాలు పాన్ పరాకులు అనుకునేరు. నేను చిన్నపిల్లడప్పుడు మా ప్రాంతానికి గుర్కాలు చేతిలో ఒక కర్ర పట్టుకొని, మెల్లో ఒక విజిల్ వేసుకొని, ఒక సైకిల్ తీసుకొని, ఒక టోపీ సైకిల్ వెనక మీద పెట్టుకొని, ఏమండి ఉదయం మధ్యరాత్రి 10 గంటలు మొదలుకొని తెల్లవారుజామున 6 గంటల వరకు ఏం చేస్తూ ఉంటారు వీరు? విజిల్ వేసుకుంటూ, కర్ర కొట్టుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ గుండెల మీద చేతులు వేసుకొని ప్రశాంతంగా నిద్రపోతారు. ఎందుకు? అమ్మో గుర్కావాడు వచ్చాడు, ఇక ఏ దొంగ రాడు, నా ఇంట్లో దొంగతనం జరగదు. ఒక ప్రాంతంలో 1000 ఇల్లులు ఉన్నాయి అనుకుందాం. 1000 ఇల్లులకు ఒక గుర్క కావలివాడిగా సరిపోతాడా? ఒక గుర్కావాడు కాపుదలను ఇవ్వగలుగుతాడా? ఈ మధ్యకాలంలో గుర్కా వాళ్ళందరూ తొలగిపోయి ఏమొచ్చినాయో తెలుసా? కాపులాకి కుక్కలు వచ్చినాయి. ఏమొచ్చినాయి? కుక్కలు. ఏ ఇంటి దగ్గరికి వెళ్తున్నా సరే ఇంటి బయట పెద్ద పెద్ద అక్షరాలతో బోర్డుల మీద వ్రాసి ఉంటాయి, ఇంటి లోపలికి వచ్చేవారు జాగ్రత్త, ఈ ఇంటిలో కుక్కలు ఉన్నాయి. ఎందుకు? కాపుదల. ఏమండి, మనం కాపాడబడటానికి ఒక కుక్కకి రోజుకి 500 నుంచి 1000 రూపాయల వరకు ఆ ఇంటి వారు ఖర్చు చేస్తున్నారు రోజుకి. మనలాంటి పేదవారికి ఆ 1000 రూపాయలు ఎంత భాగ్యమో! ఆ 1000 రూపాయలు సంపాదించటానికి ఉదయం వెళ్తే సాయంత్రం వరకు ఏమండి ఆ పొలాల్లో అక్కడ ఇక్కడ ఎంతో కష్టపడితే సాయంత్రానికి 400 రూపాయలు వచ్చేసరికి గగనమైపోతుంది మన పరిస్థితి. కానీ పెద్ద పెద్ద వారి ఇండ్లలో ఒక్క కుక్కను పెంచడానికి రోజుకి 500 నుంచి 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కానీ ఆ కుక్కల వల్ల ఆ యజమాని కాపాడబడగలుగుతున్నాడా? ఆ ఇల్లు కాపాడబడగలుగుతుందా? ఆ పట్టణం రక్షించబడగలుగుతుందా? ఆలోచించేయాలి. ఓ వ్యక్తిని ఓ కుక్క కాపాడితే ప్రపంచం అంతా ఏమైపోతుంది? ఓ మనిషినైనా, ఓ పట్టణాన్నైనా, ఓ వ్యక్తినైనా కాపాడేది ఎవరో తెలుసా? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా. నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు, ఆయన మాత్రమే.
ఆయన మాత్రమే నిన్ను శారీరకంగా కాపాడగలడు, ఆత్మీయంగా నిన్ను కాపాడగలడు. నిన్ను ఏ విషయంలోనైనా కాపాడగలిగేది నువ్వు ఆరాధించే యేసు మాత్రమే. ఎందుకో తెలుసా? చివరి దినాలు లయకర్త ప్రతి కుటుంబము దగ్గరికి, ప్రతి గుమ్మము దగ్గరికి, ప్రతి వ్యక్తి హృదయంలో చొరబడి ఈ వ్యక్తి నాశనం అయిపోవాలి, ఈ కుటుంబము నాశనం అయిపోవాలి, ఈ కుటుంబము పడిపోవాలి, ఈ కుటుంబము కూలిపోవాలని కోరుకునే ఒక నాశనకరమైన లయకర్త ప్రాంతాలలో సంచరిస్తూ ఉన్నాడు, గ్రామాలలో సంచరిస్తూ ఉన్నాడు, పట్టణాలలో వీధులలో నాట్యమాడుతూ ఉన్నాడు. అట్లాంటి లయకర్త చేతిలో నుండి నీవు నడుము బిగించుకొని గుండె నిబ్బరము చేత వాడిని నీవు ఎదిరించటానికే కావలివాడు నీ కొరకు బయలుదేరాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నహూము గ్రంథం త్వరగా 2వ అధ్యాయము 1వ వాక్యాన్ని చదువుకుందాం. నహూము గ్రంథం 2:1. లయకర్త అంటే ఎవరండి? లయమైపోవటం అంటారు అప్పుడప్పుడు మీరు. లయము అంటే అర్థం ఏంటంటే నాశనం అయిపోవటం. ఈ లయకర్త పని ఏంటయ్యా అంటే నువ్వు బాగుపడాలని కోరుకోడు వాడు. చదవండి అమ్మా. నీ మార్గాలలో వాడు సంచరిస్తూ కావలి ఉండును, నడుము బిగించుకొని నీవు భయపడక వాడిని ఎదిరించు. ఎవరిని? సమస్యని ఎదిరించు, ఇరుకును ఎదిరించు, వ్యతిరేకతను ఎదిరించు, అప్పును ఎదిరించు, కష్టాన్ని ఎదిరించు, కన్నీటిని ఎదిరించు. ఎదిరించు తల్లి. మగసిరి కలిగిన వాడై యాకోబు పోరాడి దేవుణ్ణి ఎదిరించి గెలిచినట్లుగా నువ్వున్న స్థితిని ఎదిరించు తల్లి. అందుకే ఆ పదాన్ని రాశాను. మంచి సమరయుడా యేసయ్యా, మంద కాపరిగా నన్ను మార్చినావు. చితికిన గాయాలతో నేను ఎరికోలో కూలిపోయానయ్యా, బహువేదనలో నేను పడిపోయి ఉన్నానయ్యా. మంచి సమరయుడిగా నీవు నా జీవితంలోనికి వచ్చి నన్ను మంద కాపరిగా మార్చావే. అవే ఆ పదాలు పెట్టి ఈరోజు మనం ఆరాధన చేసిన పదాలు అయ్యే. రేపు పాడాలి సీడీలు ఆ పాట. ప్రార్థన చేయండి మీరంతా. స్తోత్రం కలుగునుగాక. రేపు ఆ పాట పాడాలండి. కృపామయుడా యేసయ్యా, స్తుతుల ఆసీనుడా. అర్థమవుతుందా? ఎంత ప్రయాసతో ఈ ఉపవాస దినాలు ఈ పాట రాయటానికి ఎంత సమయాన్ని వెచ్చించానో తెలుసా? అందుకే చివరి పదంలో ఉంటుంది, అడుగడుగున నేను ఇరుకున పడగా లోకాశలే నన్ను ఆత్మీయతలో విరిచివేయగా. అడుగడుగున నేను ఇరుకునే పడిపోతున్నానయ్యా. లోకాశలన్నీ నన్ను ఆవరించి ఆత్మీయతలో నన్ను విరిచివేస్తున్నాయి. నీ చేతిలో నన్ను పాత్రగా మలచి, అయినా సరే నువ్వు నన్ను వదిలిపెట్టలేదు ప్రభువా. ఒక పాత్రగా నువ్వు నన్ను మలిచావు. నేను 10 తంతుల సితారనై నిన్ను స్తుతిస్తానయ్యా. ఉపవాస దినాలలో ఈ పాట నిమిత్తమై ఎంత సమయం వెచ్చించామో తెలుసా? ఎందుకు అనుకుంటున్నారు? మార్గంలో పొంచి ఉన్నాడు లయకర్త, అపవాది పొంచి ఉన్నాడు, నాశనకరమైనటువంటి గుంట నక్క పొంచి ఉన్నది. నక్క వేరు, గుంట నక్క వేరు. గుంట నక్క ఇంతే ఉంటుంది,
నక్క ఎంత ఉంటుంది? నాశనకరమైనటువంటి గుంట నక్క పొంచి ఉన్నది మార్గాలలో. నిన్ను కావలి కాస్తా ఉన్నాడు వాడు. ఎప్పుడు దొరుకుతావా? ఎప్పుడు నిన్ను పట్టుకుందామా? ఎప్పుడు నిన్ను వేధిద్దామా? ఎప్పుడు నిన్ను అవమానమనే ఆ స్థితిలోనికి తీసుకొని వెళ్దామా అని ఎదురు చూస్తూ ఉన్నాడు వాడు. ఇప్పుడు మన కుటుంబాలకు కావలివాడు లయకర్త కాదు. నిత్య జీవానికి మనలను వారసులుగా చేసిన నిత్య జీవాధిపతి అయిన యేసయ్య మాత్రమే మనకు మన కుటుంబాలకు కావలిగా ఉండునుగాక. నీ కాపుదల కావాలి. ఎందుకో తెలుసా? కాపుదల లేకపోతే నువ్వు దెయ్యాల చేతుల్లోనికి వెళ్ళిపోతావు. ఎవరి చేతుల్లోనికి? నిన్ను దెయ్యాలు పట్టి పీడిస్తాయి. త్రాగుడు ఒక వ్యసనం అని నువ్వు అనుకుంటున్నావు. ఈ త్రాగుడనే వ్యసనంలో ఒక దురాత్మ పని చేస్తూ ఉన్నదనే సంగతిని నువ్వు గ్రహించగలుగుతున్నావా? లూకాసు వార్త 8వ అధ్యాయం 29. ఏలయనగా ఆయన గెరసీనీయుల ప్రాంతంలో అడుగుపెట్టినప్పుడు జరిగిన ఓ అనుభవం. సమాధులలో ఉన్నటువంటి ఓ వ్యక్తిని వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించినప్పుడు ఆ వ్యక్తిలో ఏం పని చేస్తుంది అంటే అపవిత్రాత్మ. అపవిత్రత అంటే అర్థం ఏంటి? దేవునికి ఇష్టమైనది కాదు, దేవునికి నచ్చనిది అతనిలో పని చేస్తూ ఉంది. ఒక దురాత్మ చేత బంధించబడ్డాడు, ఒక దెయ్యానికి బానిసగా ఉన్నాడు. ఆ వ్యక్తి ఆ స్థితిలో ఉండటం దేవునికి ఇష్టం లేదు. ఒకప్పుడు నువ్వు రోజుకి గంటల తరబడి ప్రార్థన చేసేదానివి, ఇప్పుడు మోకరించలేకపోతున్నావు, ఇప్పుడు ప్రార్థన చేయలేకపోతున్నావు. ఒకప్పుడు ఉన్నటువంటి ఆ భయం దేవుని మీద ఇప్పుడు నీకు లేదు. ఒకప్పుడు ఎవరో ఏదో చేస్తారు అన్న ఆ చింత నీవు లేని దానివిగా జీవించావు. ఎవరు ఏదో చేస్తానన్నా సరే, నా యేసు నాకున్నాడు, నా ప్రభువు నాకున్నప్పుడు నువ్వు చేసేవన్నీ నాకెందుకు తగులుతీ అనే వ్యక్తివి నువ్వు. కానీ ఇప్పుడు ఎవరో ఏదో చేస్తాను అనగానే నీ గుండె భయపడిపోతుంది, నువ్వు బలహీనమైపోతున్నావు. దాని గురించే పదే పదే ఆలోచించి ఆ డిప్రెషన్లోనికి వెళ్ళిపోతున్నావు. అందులో నుండి బయటికి రాలేకపోతున్నావు. ఈరోజు అందులో నుండి రా బయటికి. ఈరోజు నేను ప్రకటించుచున్న యేసు ఈరోజు నువ్వున్న ఆ స్థితిలో నుండి బయటికి విడిపించగలిగిన సమర్థుడని నమ్ము. గెరసీనీయుల ప్రాంతంలో ఒక అపవిత్రాత్మతో పట్టబడినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి నా సహాయం అవసరమై ఉన్నది. ఈరోజు నువ్వు అడిగితే నీకు సహాయం చేసేవారు నీకు ముఖాన్ని చూపించవచ్చు, చూపించకపోవచ్చు. కానీ సహాయం కొరకు ఎదురు చూసేవారి యొద్దకు ప్రభువే వెళ్ళి సహాయం చేసే సందర్భాన్ని ఆ వాక్యంలో మనకి కనబడుతూ ఉంది. ప్రభు వెళ్ళాడు. అయితే నేను ఎందుకు ఆ విషయాన్ని మీతో చెప్తున్నానంటే, అతనికి కావలి వారిగా కొంతమంది ఉన్నారంట అక్కడ. చదవండి ఆ పదాన్ని. అది అనేక పర్యాయములు అతనిని పట్టుచు వచ్చెను గనుక వానిని గొలుసులతోనూ కాలి సంఖ్యలతోనూ కట్టి అదిగో కావలి యందు ఉంచిరి. కానీ కంట్రోల్ చేయలేకపోతున్నారు కావలి వారు. అపవిత్రాత్మతో పట్టబడినటువంటి వ్యక్తిని మంచి మాటలు కంట్రోల్ చేయలేవు. అయ్యా చెడిపోతావయ్యా, పాడైపోతావయ్యా, మంచి మార్గంలో నడువయ్యా, మంచి త్రోవలో రాయ్యా అని నువ్వు చెప్పే మంచి మాటలు వారికి ఎక్కవో. ఎక్కుతాయా? వారి తల్లి గుండెలు బాదుకుంటుంది. తండ్రి చూసి ఏడుస్తున్నాడు.
నా కొడుక్కి వివాహం చేసి ఓ మంచి కుటుంబ వ్యవస్థగా మార్చి పిల్లలతో ఏమంటే కుటుంబంతో కలిసి ఆడుకోవలసినటువంటి నా కుమారుడు ఏంటి ఇలా అయిపోయాడు? రాయా, బయటికి రా స్థితిలో నుండి. మంచి విషయాలు చెప్తారు కదండి మీరు చాలాసార్లు. ఎవరైనా వింటారా మంచి విషయాలు? ఎవరు వింటారు చెప్పండి? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు బలంగా వాడుకుంటున్నాడు. స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి చేతులు ఊపుతూ అలా. మంచి మాటలు అందరికీ వ్యర్థమైపోతాయి. కావలి వారు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. కాపలాదారులు వేస్ట్ అయిపోయారు. అయితే మనం ఆరాధించే దేవుడు ఎవరికి కాపుదల కావలివానిగా ఉంటాడు? ఒక్క విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. 34వ కీర్తన 7వ వాక్యాన్ని చదవండి. 34వ కీర్తన 7వ వాక్యం. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. వాక్యం అర్థమైన వారు నిండు మనస్సుతో ఏమండి వాక్యం ద్వారాగా మనతో మాట్లాడిన యేసయ్యకు ఒక్కసారి హల్లెలూయా అని చెప్పగలుగుతారా? హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూతకి ముందే ఆజ్ఞాపించినట్లుగా ముందే చెప్పాడంట దేవుడు. నా యందు భయభక్తులు కలిగిన కుటుంబాలు ఉంటాయి, సంఘాలు ఉంటాయి, ప్రాంతాలు ఉంటాయి. వారికి మీరు రక్షణగాను కాపుదలగాను ఉండమని వారికి ముందుగానే ఒక ఆజ్ఞ దేవుని యొద్ద నుండి ఇవ్వబడింది. ఆ దూతలంట నిత్యము కూడా కాపుదలతోనూ కావలితోనూ మనలను అనుక్షణం కాపాడుతూ ఉంటాయంట. ఎవరిని? నువ్వు అనుకుంటావు, అబ్బా ఇంటికి వచ్చిన తర్వాత ఏదో కంగారుగా గాబరాగా కూర్చుంటే నీ కుమారుడు నీ దగ్గరికి వచ్చి ఏం జరిగిందమ్మా, ఇంత కంగారుగా ఉన్నావు, ఇంత గాబరాగా ఉన్నావు, ఏమైందమ్మా అని అడిగినప్పుడు వెంటనే నువ్వేమంటావో తెలుసా? క్షణంలో నా ప్రాణం పోవాల్సిందిరా. ఏమంటారు? క్షణంలోనే నా ప్రాణం పోవాల్సింది, కానీ కాపాడబడ్డానయ్యా. కన్ను మూసి కన్ను తెరిసే లోపు ఎలా తప్పించబడ్డానో తెలియలేదయ్యా. ఎవరో వచ్చి తప్పించినట్లుగానే, ఎవరో వచ్చి కాపాడినట్లుగానే, ఎవరో వచ్చి నన్ను బ్రతికించి బయట పడేసినట్లుగానే ఈరోజు నేను ఈ కుటుంబంలో సజీవురాలుగా వచ్చానయ్యా. వాక్యం ఏమని వ్రాయబడి ఉంది? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలిగా ఉండి వారిని అనుదినం అనుక్షణం రక్షిస్తూనే ఉంటుందంట. ఎవరు భయభక్తులు కలిగిన వారు? టక్కుని చెప్పాలి మీరు. ఎవరు భయభక్తులు కలిగిన వారండి? మీరు మందిరానికి రావట్లా. నేను 2 ఏళ్ళ నుంచి రాలేకపోతున్నాను, కానీ సరిపోయింది. ఇప్పుడు నేను మీ ఇంట్లోకి వచ్చానే అనుకోండి, మందిరాలు రావడం వల్ల ఇండ్లందరికీ ఇండ్ల మధ్యలోనికి నేనే వచ్చాను అనుకోండి. మీరు నన్ను దూరం నుండి చూసే అమ్మ మా దైవజనుడు మమ్మల్ని కలవటానికి వస్తున్నాడు అని మీరు అనుకుంటారు. హడావుడిగా లోపలికి వెళ్ళిపోయి అన్నీ హడావుడి చేస్తారు. నన్ను మీ ఇంట్లోకి తీసుకుని వెళ్ళటానికి బయటకు వచ్చారు అనుకుందాం. ఏమండి, బయటకు వచ్చారని అనుకుందాం. నా చేతిలో బైబిల్ ఉంది, బైబిల్ నీ చేతిలో పట్టుకున్నా. మీరు నన్ను చూసి అయ్యా లోపలికి రండి అన్నారు. అప్పుడే జేబులో నుంచి కత్తి తీశాను అనుకోండి. ఏమ్మా, అప్పుడే జేబులో నుంచి కత్తి తీసి మీరు ఏమండి 3 వారాల నుంచి మందిరానికి ఎందుకు రావట్లేదు, రేపు ఆదివారం మీరు రాకపోతే ఈ కత్తితో మిమ్మల్ని వేసేస్తా అన్నానే అనుకోండి. మీరేమంటారు? అయ్యా నువ్వు కావలివాడివయ్యా, ప్రార్థన చేసే కావలివాడివయ్యా, నువ్వు ఇట్లా చేయటం ఏంటయ్యా, తప్పు కదయ్యా అంటారా? అనరండి. మీరు మందిరానికి రానటువంటి మీ దగ్గరికి నేను కత్తి తీసుకొని వచ్చి రేపు ఆదివారం మీరు మందిరానికి రాకపోతే ఈ కత్తితో మిమ్మల్ని పొడి చేస్తా అన్నానే అనుకోండి.
అర్థమవుతుందా? ఏమండి, నేను కావులి వాడిని అని అంటారా? రేపు నేను ఈ కత్తి చూపించి మీకు భయాన్ని పుట్టించగలుగుతానంటారా? కత్తి చూపించి మీలో భయాన్ని తీసుకొని రాగలుగుతానంటారా? భార్యాభర్తలు ఇద్దరూ నూతనంగా వివాహం అయ్యి అలా ఏకాంతంగా కొంత దూరం ఒక ప్రాంతానికి వెళ్ళారు. వెళ్ళినటువంటి వారు సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా గాలి చేత, తుఫాను చేత, అలల చేత ఆ పడవంతా తారుమారైపోయింది. ప్రజలు భయపడుతున్నారు. భర్త మాత్రం నిబ్బరం కలిగి కూర్చున్నాడు, నిబ్బరంగా ఉన్నాడు. ఏమయ్యా, భార్య చచ్చిపోతుందన్న చింత లేదా? ప్రజలు చనిపోతారేమోనన్న భయం లేదా? జేబులో నుంచి కత్తి తీసి భార్య మెడ మీద పెట్టి, ఇప్పుడు నేను నిన్ను చంపేస్తున్నాను అన్నాడు. ఊరిక ఏంది నీ మోటి సరసం? భార్యను నువ్వు ఎందుకు చంపుతావు? భార్యను చంపుతానంటే, భర్త భార్యను చంపుతానంటే నమ్మిద్దా భార్య? నమ్మిద్దా? కానీ ఈ రోజుల్లో భర్తల్ని భార్యలు చంపుతున్నటువంటి వారు ఉన్నారు, భార్యలు భర్తలను చంపుతున్నటువంటి వారు కూడా ఉన్నారు. అది వేరే విషయం. అయితే ఆమె అంటుంది, ఊరుకోవయ్యా, నువ్వు నన్ను చంపేదేంటి? భర్తని నేనే నిన్ను చంపుతానంటే నేను నమ్మడం లేదే. 18 సంవత్సరాల నుంచి నేను ప్రభువుని నమ్ముకున్నాను, ఆయన నన్ను మరణం చేతికి ఎందుకు అప్పగిస్తాడు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. నన్ను మరణం చేతికి ఎందుకు అప్పగిస్తాడు? నేను నమ్ముకున్న దేవుడు నన్ను మరణానికి అప్పగించటానికేనా తల్లి గర్భంలో నన్ను నిర్మించుకుంది? ఒక్కొక్కసారి నేను ఆలోచిస్తూ ఉంటాను, శ్రమలు కూడా మనకు మేలే చేస్తాయి. ఏందయ్యా పాస్టర్ గారు, ఉండి ఉండి గుర్తొచ్చినవి అన్నీ చెబుతున్నావు అని అనుకుంటున్నారా మీరు? ఉండి ఉండి గుర్తొచ్చినవి అన్నీ ఈరోజు చెప్తున్నారని చెప్పి అనుకుంటున్నారా? ఒక్కొక్కసారి శ్రమలు కూడా మనకి మేలే చేస్తాయి. ఎలాగో చెప్పనా? నీకు అన్నీ ఉన్నాయి అనుకోండి, ప్రభు గుర్తొస్తాడా? ప్రభువుని తలుచుకుంటావా? ప్రభువుని ఆరాధిస్తావా? అదే నువ్వు శ్రమలో ఒక్క దెబ్బ తగలగానే, యేసయ్యా వస్తున్నానయ్యా ఈరోజు నీ మందిరానికి అంటావు. శ్రమలు నిన్ను దేవునికి దగ్గర చేస్తాయి. దేవునికి స్తోత్రం. అందుకని శ్రమలు కూడా ఒక్కొక్కసారి నీకు మేలే. ఎందుకో తెలుసా? దేవునికి నువ్వు మరింత దగ్గర అవుతావు, దేవునికి నువ్వు మరింత దగ్గరగా మారుతావు, దేవునికి మరింత దగ్గర అవుతావు. నువ్వు శ్రమ రాకపోతే నువ్వు దేవునికి దూరం అయిపోతావేమో. కానీ శ్రమలో నిజమైన క్రైస్తవుడు యేసయ్య మీద ఆధారపడి ఆనుకొని మరింతగా దేవునికి దగ్గర అవుతాడు. ఈ సమస్యను ఎలా జయించాలి? ఈ ఓటమిలో నుండి నేను గెలుపులోనికి ఎలా నడిపించబడాలి? రోషం తెచ్చుకుంటాడండి. భయభక్తులు అంటే ఏంటో చెప్పనా? భయభక్తులు అంటే ఏంటో తెలుసా? యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యాన్ని చూడండి. భయభక్తులు అంటే ఏంటో మీకు అక్కడ అర్థమైపోయింది క్లారిటీగా. ఉన్నాడు, అదిగో చెడుతనాన్ని అసహించుకునేవాడే భయభక్తులు కలిగిన వాడు. ఎవరంట? చెడుని విసర్జించేవాడే భయభక్తులు కలిగిన వాడు. ఈరోజు దేవుని చిత్తం ఏమై ఉన్నది? నేను చేశానా? చేయలేకపోయానా? నేను జరిగించానా? జరిగించలేకపోయానా? దేవునికి వ్యతిరేకమైనది నాలో ఏదైనా ఇంకా పని చేస్తుందేమో. చెడుతనమును విసర్జించుటయే భయానికి, భక్తికి కారణమై ఉన్నది. ఊజు దేశమందు ఉన్న ఒకే ఒక్క మనిషి, 10 మంది సంతానం. ఎంతమంది? 10 మంది. ఎడ్లున్నాయి, గొర్రెలున్నాయి, విస్తారమైన మందలున్నాయి, ఆస్తి ఉంది. ఒక్కసారిగా అన్నీ కోల్పోయాడు, అన్నీ దూరం అయిపోయినాయి. కానీ చెడుతనాన్ని మాత్రం తనలోనికి రానివ్వలేదు. న్యాయాన్ని విడిచిపెట్ల. ప్రభువు ఇచ్చాడు, ప్రభువే తీసుకుంటాడనే విశ్వాసంలోనే ముందుకు సాగిపోయాడు. తన శరీరం మీద ఉన్న కురుపులు తనలో ఉన్నటువంటి ఆ బలాన్ని బలహీనం చేయలేకపోయినాయి. ఏం చేస్తానే నిన్ను బలహీనం? ఈరోజు యోబు శరీరం మీద ఉన్న కురుపులు యోబుని బలహీనం చేసినాయా దేవునిలో నుండి? మరి నువ్వు నేను ఎందుకు అయిపోతున్నాం బలహీనం?
ఎదురుగా ఉన్న వాటిని చూసి నిలబడమ్మా, భయభక్తులు కలిగిన కుటుంబంగా ఉండు. భయము భక్తి లేని వ్యక్తి ఎలా ఉంటాడు? భయం లేని కోడి బైపస్సులోనైనా గుడ్డు పెట్టేసిద్ది. అవునా కదా? అవునా కదా? భయభక్తులు కలిగిన కోడి ఎలా ఉంటుంది? యజమాని ఇంటిలోనే ఏమండి గంప కిందే. భయం లేని కోడి. యోబు ఆలోచన వర్ణనాతీతం. భయభక్తులు కలిగిన వ్యక్తి, అందుకే తన జీవితం తను ఊహించని రీతిగా 2 మైలు రాయబడింది తన జీవితంలో ఆశీర్వదించబడటానికి. నీ జీవితంలో ఎన్నో మైలురాళ్ళు దాటావు, నువ్వు ఎన్నో మైలురాళ్ళు కూడా చూసావు, కానీ ఆగిపోతున్నావు. లే, ఈరోజు నీకు కావలివాడుగా నువ్వు ఆరాధించే యేసు బయలుదేరిన యేసు ఖచ్చితంగా నీ భయాన్ని భక్తిని గమనించాడు. ఆయన దూతలకు ఆజ్ఞాపించి 2025వ సంవత్సరం అంతా నీ కుటుంబాన్ని రక్షించబోతూ ఉన్నాడు, నీ కుటుంబాన్ని కాపాడబోతూ ఉన్నాడు. నువ్వు వెళ్ళిన స్థలంలో ఓడనివ్వకుండా నిన్ను గెలిపించబోతూ ఉన్నాడు, నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు, నీ సరిహద్దులను విశాలపరచబోతూ ఉన్నాడు, నీ కన్నీళ్లు తుడిచి నిన్ను ఆదరించి నీ దుఃఖములో సంతోషాన్ని నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. కావలివాడండి మనం ఆరాధించే దేవుడు. అనుక్షణం నిన్ను కాపాడుకుంటాడు, అనుక్షణం నిన్ను కాపాడుకుంటాడు. కీర్తన 91, 11, 12 వచనాలు ముగింపులోనికి వచ్చాం. నీ పాదములకు రాయి తగులకుండా వారు తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకొందురు. 9లో ఉందనుకుంటా, దోతలని క్లియర్గా ఉంటుంది. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు, అదిగో ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించెను, నీ పాదములకు ఎక్కడ రాయి తగలకుండా, ఎదురు దెబ్బ తగలకుండా ముందుగానే ఆజ్ఞాపించాడంట దేవుడు ఆయన దూతలకు. నువ్వు చూడాలి, నీ కుటుంబం చూడాలి, నీ పిల్లలకు ఈ భయభక్తులను గూర్చిన భావన నేర్పించాలి. కాకిలాగా కలకాలం బ్రతకటం కంటే హంసలాగా 6 నెలలు బ్రతికి చనిపోవటం మేలు. ఓ తల్లి చెప్తుంది, ఖమ్మం ప్రాంతం, ఒడిస్సా ప్రాంతం నుండి వచ్చాడు మిషనరీగా. మొన్న రీసెంట్గానే ఒక 10 రోజులు 15 రోజులు అయ్యింది. తమ్ముడికి ఎంత ఉంటాయి మహా చూస్తే 22 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉంటాయి. ఖమ్మం అనేటువంటి ప్రాంతంలో మిషనరీగా సువార్తను ప్రకటిస్తూ చనిపోయాడు. అల్లారు ముద్దుగా పెంచుకుంది, గారాభంగా పెంచుకుంది కొడుకు ఒక్కడే. దేవుని సువార్త చెప్తూ చనిపోయాడు. 10-15 రోజులు అయింది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత అన్నీ మనం చూస్తూ ఉన్నాం కదండి. ఆ తల్లి చనిపోయినటువంటి ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి మీడియాతో హిందీలో మాట్లాడుతూ ఉంది. ఈరోజు నా కుమారుడు ఎక్కడికి వచ్చి చనిపోయాడు అన్నది కాదు ముఖ్యం, చనిపోయిన నా కుమారుడు ఈరోజు ఎక్కడుంటాడు అన్నదే ముఖ్యం అంది. ఎక్కడ చచ్చిపోయాడు అన్నది నాకు అనవసరం, చచ్చిపోయిన నా కుమారుడు ఎక్కడుంటాడు ఈరోజు. చనిపోయి నీ కుమారుడు డైరెక్ట్గా నా ప్రభుతో ఉంటాడా? చనిపోయిన నా కుమారుణ్ణి నేను మధ్యాకాశంలో రేపు నా ప్రభువుని ఎదుర్కొనేటప్పుడు చూడగలుగుతానా? నా కుమారుడు దేవుని యొక్క సువార్త చేస్తూ చనిపోయాడు కనుక నేను ఒక రోజు నా ప్రభువుని ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు నా కుమారుణ్ణి కూడా నేను చూస్తాను. నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు అని చెప్పిందండి. ఆ తల్లి మాటలు వింటున్నటువంటి వారందరూ ఏడ్చారు, కన్నీరు విడిచారు. 20-22 సంవత్సరాల వయసు కలిగిన ఆ వ్యక్తికే దేవుని మీద అంత భారం ఉంటే, పరిచర్య మీద అంత భారం ఉంటే,
మరి మనం అండి ఎన్నో మైలురాళ్ళు దాటాం. అదే చెప్పాం మీకు ఇందాక, ఎన్నో మైలురాళ్ళు దాటావు నువ్వు, ఎన్నో తరాలు చూసావు. చివరి తరంలోనైనా దేవుని పని నమ్మకంగా చేయి తల్లి. చివరి సెక్షన్లోనైనా నీ ఆత్మీయతను కాపాడుకో తల్లి. కడవరి దినాలు దానియేలు సింహాల బోనులోనికి వెళ్ళినప్పుడు తన యొక్క దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని బట్టి, యథార్థతను బట్టి, తను ఏ నేరమూ చేయలేనటువంటి ఆ స్థితిని బట్టి దేవుడు తన దూతకు ఆజ్ఞాపించి సింహాల బోనులో దానియేలును కాపాడలేదా? పాటలు పాడతావే, దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా, నీవే కదా అంటావే. మరి నీ జీవితంలో నువ్వెందుకు అనుభవించలేకపోతున్నావు? సింహాలు ఉంటాయని దానియేలుకి తెలియదా? 127 సంస్థానాలలో రాజు చట్టం తెచ్చాడని దానియేలుకి తెలియదా? ఎక్కడైనా మేల్కో తల్లి. నిన్ను సమస్య చేతికి అప్పగిస్తున్నాడు అంటే దేవుడు ఆ సమస్యలో నిన్ను తలను పైకెత్తే వ్యక్తిగా ఉంచాలనే కానీ నీ స్థితిని తగ్గించాలని కాదు, నిన్ను తగ్గించాలని కాదు. నిన్ను సింహాల బోనులోనికి పంపిస్తున్నాడు అంటే నీ కొరకు ముందుగానే ఒక దూత అక్కడ సిద్ధమై ఉన్నది అనే సంగతిని గ్రహించాలనే. చిన్నపిల్లల్ని దేవుని దగ్గరికి వస్తే వారిని త్రోసేస్తున్నారు, నెట్టేస్తున్నారు. ప్రభువు వారితో ఒక మాట చెప్పాడు శిష్యులతో, అయ్యా వారిని తృణీకరించొద్దు, వారిని నెట్టివేయొద్దు, త్రోసివేయొద్దు. వీరి దూతలు వీరికంటే ముందుగా పరలోకంలో ఉన్న తండ్రి యొక్క ముఖాన్ని దర్శనంగా చూశారయ్యా. ఎవరు వారి దూతలు? పితరులు కాదా? మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది 18:10. మీరు ఇంటికి వెళ్ళి నాకు చదువుకోండి, సమయం లేదు కనుక మీకు టూకీగా చెప్పేస్తున్నాను. 18:10 వ్రాయబడి ఉంది, చిన్నపిల్లలను నా యొద్దకు వచ్చేవారిని తృణీకరించవద్దు, త్రోసివేయవద్దు. వీరి దూతలు వీరికంటే ముందుగా ఎవరిని చూశారంట? 18:10 అండి మత్తయి సువార్త. అదిగో ఎవరు? అపోస్తుల కార్యాల్లో కూడా వ్రాయబడి ఉంది. పస్కా పండుగ ముగించబడిన వెంటనే 16 మంది కావలి వారి మధ్యలో పేతురుని బంధించి చెరసాలలో వేసి ఓ చట్టం తీసుకొచ్చారు, తనని చంపాలి. ఏ నేరమో చేయలా, సువార్త చెప్తున్నాడంతే, ప్రభువు నమ్ముకోండి అని చెప్తున్నాడంతే, రక్షణ మార్గం మీకు బోధించబడి ఉన్నది, ముందుగా ఉన్నది, దానిలో నడవండి అని తెలియచేస్తున్నారంతే. అట్లాంటి వ్యక్తిని పస్కా పండుగ ముగించబడిన వెంటనే చెరసాల్లో వేసి 14 మంది కావలి వారిని ఉంచి ఏం చేయాలనుకుంటున్నారు? చంపేయాలి. ఒక్క స్త్రీ ప్రార్థన చేస్తుంది. స్త్రీ అంటే సంఘం ప్రార్థన చేస్తుంది. కావలి వారు ఏమీ చేయలేకపోయారు. చెరసాలన్నీ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయినాయి. చెరసాలు ఆటోమేటిక్గా తెరవబడ్డాయి. అందులో నుండి బయటికి వచ్చారు. కావలి వారు కూడా ఆశ్చర్యపోతా ఉన్నారంట. ఇహలోక సంబంధమైన వారు కావలిగా ఉన్నటువంటి వారిని సహితం ఆశ్చర్యపోయేటట్లుగా చేయగలిగిన ఓ కావలివాడు మీ కొరకు బయలుదేరాడు 25వ సంవత్సరంలో. మీరు మీ కుటుంబాలు ఆ కావలి వాని యొక్క రక్షణను అనుభవించబోతూ ఉన్నారు. ఇంకొక మాట కూడా చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6. దేనిని గూర్చి చింతించొద్దు తల్లి. బ్రదర్, హలో, దేనిని గూర్చి మీరు చింతించొద్దు. ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన
దేవుని సమాధానము మీ కుటుంబాలలో పని చేయబోతూ ఉన్నది. గట్టిగా చప్పట్లు కొట్టాలి మీరు, గట్టిగా గట్టిగా. దేనిని గురించి మీరు చింతించవద్దు. ప్రార్థనా పూర్వకముగా మీ ప్రతి విన్నపాన్ని, సమస్యను దేవునికి తెలియచేయండి. సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము దేవుని యొద్ద నుండి మీ యొద్దకు బయలుదేరి మీ తలంపులకు అది కావలి ఉండును, కావలి ఉండును. ఏంటది? ప్రార్థన చేసే మనసే మీ కుటుంబానికి కంచె, మీ కుటుంబానికి కాపుదల, మీ సమాధానానికి కావలి. మీ అసమాధానంలో, బంధకాలలో ఉన్న మీకు కాపుదల ఏంటో తెలుసా? ప్రార్థన. ఎందుకు చింత నీకు? దేనిని గురించి చింతిస్తున్నావు? దేనిని గురించి విచారిస్తున్నావు? దేనిని గురించి బలహీనమైపోతూ ఉన్నావు? ప్రార్థన చెయ్యని వాడైతే బలహీనమైపోతాడు. నీ దగ్గర ప్రార్థన ఉంది, గంటల తరబడి చేస్తావు నువ్వు ప్రార్థన. చాలా సమయం ఉంది నీ జీవితంలో, పోగొట్టుకుంటున్నావు తల్లి. నీ తలంపులు, నీ ఆలోచనలకు కాపుదలేది. నువ్వు ఆలోచిస్తున్నావు, వ్యర్థమైపోతుంది. సమాధానం కావాలని ఎదురు చూస్తున్నావు, నిష్ప్రయోజనమైపోతా ఉంది. కారణం ఏంటో తెలుసా? ప్రార్థన లేదు నీ దగ్గర. ప్రార్థన చేయి. ఈరోజైనా నడుం కట్టుకో, హృదయాన్ని తెరిచి ప్రభు సన్నిధిలో పరిచి ప్రార్థనాపూర్వకంగా నీ సమస్యని చిట్టి తెరిచి తెలియచేయి. దేవునికి తెలియచేయి తల్లి. నీ ప్రార్థన ఆకాశమందున్న దేవుడు వినబోతూ ఉన్నాడు. నీ ప్రార్థనకు సమాధానం రాబోతూ ఉన్నది. నీ సమస్యలకు పరిష్కారము దేవుడు ఖచ్చితంగా ఈ సంవత్సరంలోనే తెరిచిపెట్టిన ఆ పరిష్కారమైన మార్గంలో నువ్వు నడవబోతూ ఉన్నావు. ఎందుకు చెప్తున్నానో తెలుసా? ప్రార్థనే అన్నిటికీ పరిష్కారం. ప్రార్థనా పూర్వకంగా నీ విన్నపాన్ని తెలియచేయి. విన్నపము అంటే అర్థము విజ్ఞాపన అని. విజ్ఞాపన చేయి తల్లి. ఏం విజ్ఞాపనలే పాస్టర్ గారు, నేను బలహీనంగా ఉన్నా విజ్ఞాపన అంటావు, శత్రువు నన్ను తరుముతున్నా విజ్ఞాపన అంటావు, నేను ఓడిపోతానని నాకు తెలిసినా విజ్ఞాపన అంటావు, నేను చచ్చిపోతానని నాకు తెలిసినా విజ్ఞాపన అంటావు. ఏంటి పాస్టర్ గారు? నేను మా పాస్టర్ గారు ఇద్దరం వెళ్ళాము హాస్పిటల్లో తల్లిగారికి ప్రార్థన చేయటానికి వెళ్ళాం. చాలా ఎక్కడో కొనవూపిరితో మాట్లాడుతున్నటువంటి ఆ తల్లిగారి చేతి మీద, ఆ తల మీద పాస్టర్ గారు దైవజనుడు చెయ్యి పెట్టి ప్రార్థన చేసి చెవి దగ్గరికి వెళ్ళి ఒక చిన్న విషయం తెలియజేశాడు. అమ్మ, నీకేం కాదు, నువ్వు బ్రతుకుతావు, దేవుని మందిరంలో సాక్షిగా నిలబడతావు, విశ్వసించు తల్లి, నీ కొరకు ప్రతిరోజు విజ్ఞాపన చేస్తున్నాము అని చెప్పినప్పుడు పాస్టర్ గారికి వెళ్ళి ఒక లుక్ వేసింది. కొనవూపూరులో ఉన్నప్పుడు కూడా ఆ మాట విన్న తల్లి పాస్టర్ గారికి వెళ్ళి ఒక లుక్ వేసింది. ఏమయ్యా, ఎక్కడో మాట్లాడుతుంది. ఏమయ్యా, డాక్టర్ గారు చచ్చిపోతారని చెప్పారయ్యా, నేను ఇంటికి రాను, మందిరానికి రానయ్యా, నువ్వు చేసేది ఇదే చివరి ప్రార్థన. నోర్మై, చివరి ప్రార్థన ఏంది? ప్రార్థన చేస్తూ నువ్వు మరలా వచ్చి దేవుని మందిరంలో సాక్షిగా నిలబడతావని విశ్వాసంతో చెప్తుంటే ఆమె అనకుండా చచ్చిపోతానంటే నోర్మై అన్నాడు పాస్టర్ గారు. మీకు కూడా అప్పుడప్పుడు ఎట్లాంటి విశ్వాస సంబంధమైన మాటలు చెప్పామనుకోండి, ఏమంటారు మీరు? ఏమంటారండి? చెప్పాలి. ఏమంటారు మీరు? చాలేవయ్యా పాదిరి గారు, ఆపు. ప్రార్థన చేశాడు పాస్టర్ గారు. మరలా ఈసారి వస్తే వచ్చావు, కానీ నువ్వు వచ్చే టైంకి నేను బతికున్నానే అనుకో. ఒక 4 యాపిల్స్కాయలు, ఒక 2 దానిమ్మకాయలు, ఒక డజన్ అట్టిపళ్ళు తినాలని ఆశగా ఉంది, నీ చేతితో కొనుక్కురా పాస్టర్ గారు అని చెప్పింది. ఏందంట? సరే పాపం ఆమె దగ్గరికి మరలా పాస్టర్ గారు సమయం చూసుకొని మరలా 2వ వారంలో నేను పాస్టర్ గారు ఇద్దరం బయలుదేరి వెళ్ళాం. వెళ్ళేటప్పుడు కవర్లు వేసుకొని వెళ్ళాం, కవర్లు తీసుకొని వెళ్ళాం. మేము వెళ్ళే టయానికి కొంచెం లేచి కొంచెం తింటుంది. పానీలే అనుకున్నాం. పాస్టర్ గారు రావటంతోనే తల్లిగారిని అమ్మ వందనాలమ్మ అంటే ఈ తల్లి పాస్టర్ని చోట్ల పాస్టర్ చేతిలో ఉన్న కవర్లు చూస్తుంది. ఎన్ని తీసుకొచ్చాడా లేదా, ఎన్ని తెచ్చాడా లేదా అని. ఆ కవర్లు మొత్తం లాక్కొని మంచం మీద పెట్టుకుంది. ఎల్లబోయే లోపు మొత్తం తినేసింది. దేవునికి స్తోత్రం. సరే ప్రార్థన చేసి వెళ్ళాము.
మరలా మూడోసారి కూడా తల్లిగారి దగ్గరికి వచ్చాం పలకరిద్దామన్న ఆ మనిషి, ఏమండి పాస్టర్ గారు వందనాలండి అంటుంది మాకంటే ముందే. ఎప్పుడు మేం చెప్తాము, ఈసారి ఆ తల్లి చెప్పిందా, అయ్యా వందనాలయ్యా అంది. ఏంది ఈ తల్లి ఇంత హుషారుగా ఉంది, ఇంత ఉద్యమంగా ఉందని ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా ఏం జరిగిందమ్మా, మరి ఎప్పుడు డిశ్చార్జ్ అన్నారంటే, ఇంకో వారంలో పాస్టర్ గారు అంటుంది. మా డాక్టర్ గారు చచ్చిపోదా, నోర్మై పాస్టర్ గారు ఏం మాట్లాడుతున్నావు అంటుంది. ఏం మాట్లాడుతున్నావు పాస్టర్ గారు? అమ్మ నువ్వే కదమ్మా చెప్పింది చచ్చిపోతానని, నువ్వే కదా మరణిస్తానని చెప్పావు. అవి ఒకప్పుడు మాటలు, నువ్వు వెళ్ళి నా చెవులో చెప్పావుగా, నీ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను ప్రతిరోజు అని. నేను కూడా మంచం మీదే ప్రార్థన చేసుకుంటున్నాను. నన్ను బ్రతికించి నీ పరిచర్యలో వాడుకో, నన్ను సాక్షిగా నిలబెట్టుకో, నేను బ్రతికితే నడుం బిగించుకొని నీ పని చేస్తానయ్యా అని నేను కూడా ప్రార్థన చేసుకుంటున్నాను పాస్టర్ గారు. ఆ ప్రార్థన దేవుడు వినలేదా? ఆ ప్రార్థన దేవుడు ఆలకించలేదా? చనిపోతానేమో అన్న విశ్వాసంలో నుండి విశ్వాస పైనవులో నడిపించి దేవుని మందిరంలో సాక్షిగా నిలబెట్టలేదా? శత్రువులు వస్తున్నారేమోనని భయపడుతున్నావా? రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 38. ఇశ్రాయేలుగు నీ జనులలో ప్రతి మనిషి, ఏం మాట అండి, నీకు తెలీదా నీ మనసులో ఎంత బాధపడుతున్నావో, నీ మనసులో ఎంత వ్యాధి ఉందో నీకు తెలీదా? ఆ వ్యాధి ఎందుకు వచ్చిందో నీకు తెలీదా? నీ కుటుంబీకులకు తెలీదా? ఎవరి వల్ల నువ్వు మంచాన్ని పడిపోతున్నావో వారికి తెలీదా? చాలాసార్లు నువ్వేమంటావు, రే నీ వల్లరే నేను మంచాన్ని పడిపోతుంది. నీ గురించి ఆలోచించారా? నీ గురించి ఆలోచించే నేను మనసులో వేదన చెందే మంచాన్ని పడిపోతున్నా. నేను వాడేమంటాడు, మంచాన్ని పడితే పడ్డావు కానీ ఇంకా నీకు ఎందుకు సావు రావట్లేదు మా అంటాడు. అప్పుడు నువ్వేమంటావు, నేను చచ్చిపోయేటప్పుడు ఒక పేపర్ మీద నువ్వే కారణం అని రాసి చచ్చిపోతారా అంటావు. అవునా కాదా? ఇవన్నీ రోజు భయంకరంగా మనం వింటున్నాము, చదువుతున్నాము. మనసులో వ్యాధి కలిగి మనోవేదనతో ఈ స్థలములోనికి వచ్చి శత్రువుని గుర్చిన భయము చేత, ఆందోళన చేత చింతిస్తున్నావేమో. నీ చింత ఏదైనా సరే ప్రార్థనా పూర్వకముగా వినగలిగిన దేవుని చెవి ఈ స్థలములో నిలిచి ఉన్నది. నీ ప్రార్థన ఆయన చెవులలోనికి వెళుతూ ఉన్నది. ప్రార్థన విన్న దేవుడు నీకు జవాబును అనుగ్రహించబోతూ ఉన్నాడు. అక్కడ అదే వ్రాయబడి ఉంది. ఏమని? మందిరం విషయంలో కొంతమంది ఏమండి వ్యతిరేకస్తులు లేచారు. భీమవరం, ఏలూరు ప్రాంతంలో కూడా నిన్నటి దినాన ఓ మందిరాన్ని కూల్చాలని, పడగొట్టాలని, ఓ మందిరం మీద దాడి చేసి అందులో ఉన్నటువంటి వారందరినీ ఆరాధన జరగనివ్వకుండా కోర్టులో కేసు నడుస్తున్నటువంటి మందిరం విషయంలో చట్టమే దాని జోలికి వెళ్ళొద్దు అంటే చాలా మంది అధికారులు, చాలా మంది వ్యతిరేకం కలిగినటువంటి వారు వచ్చి ఆ మందిరం విషయంలో ఆటంకాన్ని కలిగిస్తూ ఉన్నా నిబ్బరం కలిగా తల్లిగారు, ఆ సహోదరి ప్రార్థనా విన్నపాన్ని సోషల్ మీడియాకు తెలియజేస్తూ ఉంది. ఈ సంఘం కొరకు ప్రార్థన చేయండి, ఈ మందిరం కొరకు ప్రార్థన చేయండి. అక్కడ కూడా అదే సందర్భం, అదే సిచ్యువేషన్. అయ్యా మీరు చేతులు సన్నిధిలో ఎత్తి ప్రార్థనాపూర్వకంగా విజ్ఞాపన చేయండి. మీ ప్రార్థనా విన్నపములను తెలియచేయుడనే పదం ఉందా అక్కడ? అదిగో మనం చేయాల్సిన పని ఒక్కటే, ప్రార్థన ఒక్కటే మనం చేయాలి. నువ్వు ఎంత ప్రార్థన చేయగలుగుతావో చెయ్యి. దేవుని కార్యాలు నువ్వు, నీ కుటుంబము, నిన్ను అవమానించిన వారు కూడా చూడబోయే దినాలలో నా దేవుడు నీ పాదములను నిలబెట్టునుగాక. దేవుడు ఆ రీతిగా చేస్తాడండి. ఉపవాసముతో, భారముతో ఈ స్థలంలోనికి వచ్చి బోధిస్తున్నాను మీకు వర్తమానాన్ని. బీ కేర్ఫుల్, జాగ్రత్త. సహోదరుడా, సహోదరి, క్రైస్తవుల మీదకు వ్యతిరేకంగా లేచి దాడులు చేసేటువంటి వారా,
బీ కేర్ఫుల్, జాగ్రత్త. చివరి పదం యెషయా గ్రంథం 58:8. త్వరగా చూడండి. రక్త సంబంధీకుడకు ముఖము తప్పించకుండా ఉండుటయు, దిక్కుమాలిన భేదలను కనికరించకుండా ఉండుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములను ఇచ్చుటయు, ఇదియే కదా నాకిష్టమైన ఉపవాసము. నీవు అట్లాంటి దేవునికి ఇష్టమైన ఉపవాసము చేసినప్పుడు నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయిస్తుంది, స్వస్థత నీకు శీఘ్రముగా లభిస్తుంది, నీ నీతి నీ ముందర నడుస్తుంది. యెహోవా అదిగదిగదిగో, యెహోవా మహిమ బయలుదేరి నీ సైన్యమునకు, నీ కుటుంబానికి, నీకును కావలిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి ఇష్టమైన ఉపవాసం చేసే వారికి దేవుడే కావలిగా ఉంటాడంట. దేవుని మహిమ అంటే దేవుడే. ఎప్పుడు? దేవునికి ఇష్టమైన ఉపవాసం చేసేటప్పుడు. మనం ఎట్లాంటి ఉపవాసాలు చేస్తాం? 4వ వాక్యం చదవండి. 4వ వాక్యంలో ఉంటుంది మనం చేసే ఉపవాసాలు. ఎట్లంట కలహాలంటే ఏంది? గుద్దుకు ఏమండి చెప్పాలి. కలహపడుచు, వివాదం, గుద్దులాడుచు. అబ్బా, క్లియర్గా ఇచ్చాడు చూడండి అక్కడ. అట్లాంటి ఉపవాసం నాకొద్దు. మీరు అట్లాంటి ఉపవాసాలు చేస్తూ నేను ఉపవాసం చేస్తున్నానని చెప్పుకోవద్దు. నాకు ఇష్టమైన ఉపవాసం రక్త సంబంధికి ముఖము తప్పించకుండా ఉండటం, వస్త్రహీనుడు వస్త్రాలు లేకుండా నీకు కనబడినప్పుడు వస్త్రాలు ఇవ్వడం, ఆకలితో అంత ఆకలి అని నీ దగ్గరికి వచ్చినప్పుడు కడుపు నిండా ఆహారం పెట్టడం, సహాయం కోరినటువంటి వ్యక్తికి మేలు చేయటం, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. నువ్వు తేజరిల్లుతావు, వేకువ చుక్క వలె ఉదయిస్తావు. నీ సైన్యము వెనుకటి భాగానికి నా మహిమతో నేనే కావలిగా ఉంటా. మహిమ దేవుడే కావలిగా ఉంటాడంట. నువ్వు దేవునికి ఇష్టమైన ఉపవాసం చెయ్యి.